21 ఏళ్ల ఆ యువకుడు పొట్టకుట్టి కోసం బీహార్ నుంచి భాగ్యనగరానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఒక ఫంక్షన్ హాల్ వారిద్దరిని కలపడం జరిగింది. అక్కడ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఒకే ఇంట్లో ఉండే స్టేజ్ కు తీసుకొచ్చింది. కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయినే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోరం స్థానికంగా కూడా తీవ్ర కలకలం అయితే రేపుతోంది. బిహార్ రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల రహీనా ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్ నగరానికైతే వచ్చింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉండే ఒక ఫంక్షన్ హాల్లో ఆమె పనికి కుదిరింది. అదే ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్న మొహమ్మద్ సలాంతో రహీనాకు తొలి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొద్ది రోజుల్లోనే తీవ్రమైన ప్రేమగా కూడా మారిపోయింది. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో జీవించే స్థాయికి చేరారు. కొన్ని రోజుల పాటు వీరి బంధం ప్రశాంతంగానే సాగింది. సమయం గడిచే కొద్దీ వీరి సంబంధంలో విభేదాలు మొదలయ్యాయి. రహీనా వేరొక యువకుడితో సన్నిహితంగా మెలుగుతోందనే అనుమానం మహమ్మద్ సలాంలో ఒక బీజం వేసింది. ఈ చిన్న అనుమానం క్రమంగా పెద్ద కోపంగా మారిపోయింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గత కొంతకాలంగా నిత్యం గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయంట. ఘటన జరిగిన రోజు రాత్రి కూడా వీరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చెలరేగింది. కోపంతో ఊగిపోయిన సలాం పక్కనే ఉన్న పదునైన కత్తితో రహీనాపై విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో రహీనా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన తర్వాత నిందితుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. నేరాన్ని కప్పుపుచ్చుకునేందుకు ఒక పథకం వేశాడు. ఇంట్లో ఉన్న ఒక గోనె సంచి తీసుకుని అందులో రహీనా మృతదేహాన్ని కుక్కాడు. అర్ధరాత్రి వేళ ఆ సంచిని రహస్యంగా బయటకు తరలించేందుకు ప్రయత్నించాడు. భారీ గోనె సంచిని మోసుకెళ్తున్న సలాం కదలికలో అనుమానాస్పదంగా ఉండడంతో అక్కడున్న స్థానికులు గమనించారు. వెంటనే అతన్ని నిలదీసేందుకు ముందుకొచ్చారు. స్థానికులు వస్తూ ఉండడం చూసిన నిందితుడు ఆ గోనె సంచిని వీధిలోనే పడేసి చీకట్లోకి పరారయ్యాడు. అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చేయడం జరిగింది. వీధిలో పడున్న గోనె సంచిని విప్పి చూడగా అందులో రక్తపు మడుగులో రహీనా మృతదేహం కనిపించింది పోలీసులకు. వెంటనే మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మార్చురీకైతే తరలించారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు ఇతర ఆధారాలనైతే సేకరించింది. బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మొహమ్మద్ సలాం కోసం పోలీసులు అయితే ప్రత్యేక బృందాలతో తీవ్రంగానే గాలిస్తూ ఉన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టడంలో సలాంకు మరో ఇద్దరు సహకరించారనే అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలను వెలికి తీసేందుకు పోలీసులు కూడా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అనుమానితుల మొబైల్ ఫోన్ కాల్ డేటాను కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. ఉపాధి కోసం వచ్చి దారుణంగా హత్యకు గురైన బిహార్ యువతి ఉదంతం బిస్మిల్లా కాలనీలో తీవ్ర దిగ్భ్రాంతిని భయాందోళనను నింపింది.